సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రజలకు లోకములో జయమును, ఆశీర్వాదమును, శాశ్వతమైన కృపయు వారికి కలుగునుగాక. దేవుని మెండైన కృపను బట్టి ప్రియులారా, గత వారము మనము దేవుని సన్నిధిలో ఆరాధించాము, ఆయన ద్వారా ఆశీర్వదించబడినాము, ఆయన కృపలో నిలిచి ఉన్నాము. ఇప్పుడు మరలా పరిశుద్ధ దినము, ప్రభు దినమైన ఆదివారం వచ్చింది. మనం అందరము ఆరాధించడానికి సమకూడి ఉన్నాము. ఉన్నది కొద్దిమంది మేము ఉన్నాము. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకి జనసంఖ్యలతో పని లేదు. భూమి మీద ఉన్న జనాభా అంతా ఆయనదే. ఈ లోకంలోని ప్రజలందరూ రక్షణ పొందాలని, అందరూ ఆయన తెలుసుకోవాలని, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవుడు అందించిన రక్షణను పొందాలని అందరి పక్షమున ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అందరినీ తన యొక్కకు ఆకర్షించుకోవాలని చూస్తూ ఉన్నాడు. లోకము దురాత్మతో నిండి ఉన్నది. లోక ప్రజలు పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అలనాటి నోవాహు దినములు గుర్తొస్తున్నాయి, లోతు దినములు గుర్తొస్తున్నాయి. ఈ దినములు చెడ్డవి. ప్రభు ఏ గడియలో వస్తారో తెలియదు, దొంగలాగా వస్తానని చెప్పారు. ఆయన వచ్చే దినానికి మనం అందరం సంసిద్ధంగా ఉండాలంటే ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుణ్ణి సంఘముతో పాటుగా ఆలోచన కలిగి ఆరాధన చేస్తూ, సంఘము అనేసరికి ఇప్పుడు అందరూ పనిపాటల్లో ఉన్నారు, వారు ఎవరూ రావడం లేదు. చాలా సంఘం అంటే రక్షించబడిన వారే సంఘంలో పరిగణించబడతారు. రక్షణ లేని వారు ఎన్నాళ్ళు కూర్చున్నా వారు రక్షించబడని సంఘములకు వెలుపటి వారుగానే పరిగణించబడతాం. సామాజికంగా ఏదో సంఘం అని అనుకోవడమే కానీ సంఘంలో ఎంతమంది నిజమైనటువంటి వాస్తవిక దేవుని యొక్క భయంతో, దేవుని యొక్క అనుగ్రహంను బట్టి రక్షించబడిన వారు ఉన్నారో మనం వేలి మీద లెక్క పెట్టవచ్చు. గొప్ప తెప్పలుగా జనం వచ్చినా కూడా ఓన్లీ రక్షించబడిన బిడ్డలే పరిగణనలో ఉంటారు. కాబట్టి మనం అందరూ రక్షణ పొందాలని ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ సుందరరావు గారు ప్రారంభించాలని కోరుతున్నాం. త్వరగా 1-2-3 మాటల్లో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అలవాచండి. పరిశుద్ధమైన మా దేవ, కృప కలిగిన తండ్రి, మహోన్నతానికి ప్రమాణాలయ పోయిన ఆదివారం నుంచి ప్రభావ ఇప్పటి వరకు సజీవులుగా కాపాడి ఈ బలమైన స్థాన్ని మా మీద భద్రపరిచిన తండ్రి, క్షేమంగా వచ్చిన తండ్రిని మందిరంలో తీసుకొచ్చావు. నీకు వేలాది స్థుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా దేవ. అయా దినములు చెడ్డవి కనుక సమయం పోనీయొద్దని మీరు సెలవిచ్చారు మా తండ్రి. అట్టి సమయాన్ని ప్రభావ మేము వృధా చేయకుండా క్రమంగా మర్యాదగా నాయన ఈ నామాన్ని హెచ్చించే బిడ్డగాను అయా నీ సన్నిధిలో ప్రభావ బల నమ్మకమైన దాసులుగా ఈ చేత అర్పించుకునే బిడ్డగా మేము ఉండడానికి మీ సహాయాన్ని మాకు అందించమని స్తోత్రాలు అయ్యా. దాసులు ప్రభావ మా స్థలంలో వచ్చిన వందనాలు. ఇక్కడ అయా ఈ మందిరంలో ప్రభావ నివాసం చేస్తూ ఉండగా దావీదు చెప్పినట్లుగా నా తండ్రి, నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని చెప్పినట్టుగా మా తండ్రి దాసులు ప్రభావ మరి కొంతకాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. మరి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చేది మా సంఘానికి క్రమం నేర్పండి. మేమందరం ప్రభావ ఆసక్తి కలిగి, ఆశ కలిగి నీ వాక్యం పట్ల ఎదురు చూసే బిడ్డగా నేర్చుకొని ప్రభావ మా జీవితాలను మార్చుకొని నీకు నమ్మకమైన బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు అయ్యా. ఎంతకాలం నాయన అయ్యా మా తండ్రి మేము అయ్యా మరి గుడ్డి కన్నులాగా మేము ఉంటే సుఖం లేదు మా తండ్రి. నీకు వందనాలు అయ్యా. గుడ్డి కన్ను తెరిచినా అనపడదు, మూసినా అనపడదని సామెత ఉంది నా తండ్రి. నీకు వందనాలు. అట్టి బిడ్డలుగా మేము లేకుండా నలుగురు ఉన్నా, ముగ్గురు ఉన్నా నమ్మకమైన బిడ్డగా ఉంటారు. నీ సహాయం మరి నాయన ఇదిగో యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించేదని చెప్తున్నాడు తండ్రి. నీకు వందనాలు. దయగలిగిన దేవ, శక్తిమంతుడా, అలాంటి తీర్మానం బిడ్డకు దయచేయండి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, మీరే ఈ ఆరాధన అంతట్లో మీరుండి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. 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 సమయంలో ప్రార్థన చేసి మరి పరిశుద్ధ దినపు ఆదివారపు ఆరాధనను
ప్రారంభించినటువంటి సుందరరావు గారికి చాలా వందనాలు. మరి అలాగే దేవుని మహిమపరచడానికి మనం పాటలు పాడతాం. అది మన ఎవరినో రంజింపజేయటానికో ఇంకెవరినో కాదు, కానీ మన పాట దేవుడు వింటున్నాడు, మన ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు అనేటటువంటి అవగాహనతో మనము ఇవన్నీ కూడా చేయాలండి. దయచేసి ఉన్న కొద్దిమంది స్త్రీలు మనసు కలిసి హృదయపూర్వకంగా అందరూ కూడా ప్రార్థనలో పాల్గొనండి. పాట దేవుని మహిమ కొరకు పాడండి. మరి ఈ సమయంలో దేవుని మహిమపరిచే పాట, యేసయ్య నామము కీర్తించబడే పాట, ఆయన విడ్లమైనటువంటి మనము ఆదరించబడే పాట, ఆశీర్వాదం పొందే పాట, అది మనకి ఈ సమయంలో అవసరం. దయచేసి మరి యేసు ప్రభుని స్తుతించుట అనేటటువంటి పాట పాడదాం. ఎత్తని పాట తీయండి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సిలువలో కాచి అల్కాతులమైన నేను విలువైన రక్తము సిలువలో కాచి కాతులమై గడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రక్షణనిచ్చే వెంతైన జనముగా అముచేదు. ఎంతో గొప్ప రక్షణనిచ్చే మము చేసేదో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట వేణోళ్ళతోనూ స్తుతించుట
ఓ మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా. చక్కటి పాట ఇది, అద్భుతమైన పాట పాడి దేవుని మహిమపరచడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ ఆరాధనకు ప్రియులైన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకించి ఆహ్వానిస్తూ ఉన్నాం. మిమ్ములను మీ కుటుంబములను కూడా దేవుడు కనికరించి మీ పిల్లలను మీ భర్తలను మీకున్న సమస్తమును దేవుడు ఆశీర్వదించాలంటే మీరు ఒంటరిగా కాకుండా మీరు కొంత కుటుంబంలో ప్రయత్నం చేసి ప్రయాసపడి మీ కుటుంబం రక్షించుకోండి అని స్త్రీలైన ప్రియులైన దేవుని బిడ్డలైన మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుడు ఈ విషయంలో కృప చూపును గాక. ఆమేన్. మరి దినము గడిచే కొద్దిగా ప్రతి వ్యక్తి జీవితము భారభరితమైపోతూ ఉంటుంది. ఈరోజు గడిచిపోతే మన వయసులో ఒకరోజు యాడ్ అయిపోయి మన జీవితం తరిగిపోతుంది. మనం అనుకుంటాం అన్నీ బాగానే ఉన్నాయి, భలేగా ఉంది, ఒడ్లు బాగానే పండినాయి, తర్వాత ట్రాక్టర్ బాగానే తిరుగుతుంది. మీకు తెలుసో తెలియదు, ఇవాళ కొత్త బండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా వాడినా వాడకపోయినా అసలు వాడలేదండి, పెద్ద వాడలేదండి చెప్తూ ఉంటారు. తెచ్చిన కాడి నుండి దాని లెక్క ప్రారంభం అవుతుంది, సరిగిపోతుంది. దాని విలువ పెట్టడం జనం. కొత్తవి కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఢిల్లీ నుండి కార్లు తెచ్చి వారు కొన్నప్పుడు 70-80 లక్షలు తక్కువ లేని ఖరీదైన కార్లు వాళ్ళు 5-6 లక్షలకు అమ్మేస్తున్నారండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఢిల్లీలో ఆ కార్లు చెల్లుబాటు కావు. బ్యాటరీ కార్లు ఇంకేమొచ్చినాయి, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ కార్స్, తర్వాత ఇంకా వేరే విధమైనటువంటి ఇంధనాన్ని వాడే కార్లు, సోలార్ ఇలాంటివి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, దినములు గతించిపోతున్నాయి. ఎవరికైనా దేనికైనా, ఎవరు అంటే మనుషులు, దేనికంటే వస్తువులు. భూమి కూడా పాతబడిపోతుందండి, మనకు తెలియట్లే. భూమి సారం ఇవ్వదిక, పంటలు పండవు, పశువులకు ఆహారం దొరకవి, అలవాటు చచ్చిపోతాయి. పక్షులు కూడా పారిపోయినాయి, అడవులు నరికేశారు. ఎందుకు చెప్తున్నానంటే నేను దేవుని ఆత్మతో ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చెప్పే మాటలు ఇవి. కానీ ఎవరో నన్ను ప్రశంసిస్తారు, ఆ సుధీర్ గారు భలే మాట్లాడేశారంటే నాకేం రాదు. సత్యమును చెప్పి దేవుని బిడ్డల కనువిప్పు కలిగించి ఆత్మల రక్షణార్థమై నేనేమన్నా ప్రయత్నించానా, పాటు పడ్డానా అనేదే దేవుడు నన్ను గురించి లెక్క వేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పాట పాడిన వెంటనే సమయం వృధా చేసుకోకుండా దేవుని సముఖంలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే కొంత వాక్యము, దేవుడు మన బలపరిచిన వరకు ఆయన అనుగ్రహించిన కాడికి, మనం ఇచ్చేయించిన కాడికి దేవుని కానుకలు పెట్టిలో కానుకలు ఇచ్చుకోవడం, ఇవన్నీ మన ఇష్టం, వ్యక్తిగతం. ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అసలు మనం ఇచ్చుకుంటే దేవుడికి మన అంటే ఆయనవే కదా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకోండి. ఒక పాట పాడదాం. ఆ పాట మీకు ఛాయిస్ ఇస్తున్నారు, మీరు ఇద్దరు అనుకొని అటుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధమా యేసుతోటివిగాను పురమా అటుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధమా చేరదు ఆరాధు
కట్టి నడువగా యేసురాజు ముందుగా గజము కట్టి నడువగా యేసుతో గాను యేసుతో టీవిగాను పోరమా యేసుగావచ్చు వైరి గెల్వను యోధ్వనాతో పోరమా ఆరాధనాత్మదిని నిల్పుతూ శ్వాస కవచము ధరించుతూ ఆరాధనాగ్రమదిని నిల్పుతూ అనుదినము శక్తిని పొందుతున్న వారమై అనుదినము శక్తిని పొందుతున్న వారమై యేసుతో టీవిగాను ఎడలను ఓ టీవిగాను పోదమా అటుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన అంబులెల్లి తగిలిన లేదు మనకి ప్రభువు చెంతనుదమో భయము లేదు మనకి ప్రభువు చెంతనుదుమో టీవిగాను ఎడలను టీవిగాను పోదమా తుగావచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా చేరుడే సాటుడే ఓ యువతి యువకు సచేరుడి ఏకమై లోకమాత ఏకమై ఎవరు నీవు నేనేగా యేసుతో టీవిగాను పోదమా వచ్చు వైరి గెల్వను పోదమా. హల్లెలూయా. అద్భుతమైన పాట ఎన్నుకున్నారు, పాడారు. చాలా సంతోషము. దేవుడు మహిమ పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. మనము సజీవ యాగంగా సమర్పించుకొని మన జీవితాలు ఆయనకు అర్పించినప్పుడు ఆయన మన అంతరంగంలో ఉన్న సమర్పణను చూచి ఆయన హృదయాల్ని చూసే దేవుడు. పై రూపాన్ని లక్ష్య పెట్టడు. మనుషులు ఎంత గొప్ప చీరలు కట్టుకున్నా స్త్రీలు అనుకుంటారు కొంతమంది తెలియక, నేను ఆ చీర కట్టడమా, నేను ఈ చీర కట్టడం, నువ్వు ఏ చీర కడితే ఎవరికి కావాలి? నిలువెత్తు నువ్వు బంగారాన్ని జలతారుతో నీవు చీరలు నేయించుకున్నా దేవుడు ఈ లోకం అంతా ఆయనది. ఈ లోక ప్రజలందరూ ఆయన వారే. ఆయన బిడ్డలు అక్షయమైన అలంకారాలు మంచి మనస్సుతో హృదయముతో దేవుని ఎడల భయము భక్తి ఇవన్నీ కలిగి ఆరాధించాలి. అలాగే పురుషులు పెద్ద పెద్ద సూట్లు, అబ్బో పూటకు ఒకటి టీవీల్లో చూస్తే మనకి అదే పాటలో ఒక ఆయన, అంటే నేను అనకూడదు, అంటే విమర్శించడం కాదు, ఒకవేళ నేను అదే టీవీల్లో అట్లే చేస్తే నేను అట్లా చేస్తానని తెలియదు. ఒక 4-5 బట్టలు వస్త్రాలు మార్చేశాడు. అప్పటికప్పుడే ఆశ్చర్యం, ఇది ఎట్లా సాధ్యం అంటే సాఫ్ట్వేర్స్ డెవలప్ అయినాయి. తలకాయ అదే ఉంటుంది, కింద వస్త్రాలు టక్కున యాడ్ చేయటం, అదే పాటలో ఎడిటింగ్ చేసి ఆయన పాడేది ఆయన కాదు,
నోరు ఆడిస్తుంటాడు. ఇంకొక ఆయన ఎవరో అయ్యా మాట్లాడుతూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు. కనుక దేవునికి ఇవన్నీ అవసరం లేదండి. దేవునికి మానవుని తెలివితేటతో వాడు ఏదో ఆకులేసి తెలివితేటతో చేసిన ఆ బొమ్మలు, ఆ వస్త్రాలు, ఆ జలతారులు, ఆ నగ, ఆ నాణ్యం, విగులు పెడతారు కొంతమంది, జుట్టంతా రాలిపోతే కొంతమంది ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వికోడు పెట్టుకొని తయారవుతాం. ఏది చెప్తున్నానంటే మనం ఎలా ఉన్నాము, వాస్తవికంగా మన స్థితి ఏంటి. బాగా రంగు వేసేసి నల్ల వేసేస్తే వయసు వచ్చేస్తా రాదు కదా. అట్లంటే మీకు స్వేచ్ఛ ఉన్నది, మీ ఇష్టం అని నేను చెప్తున్నాను, తప్పని అంటలా. విషయం మనం ఏమై ఉన్నాము, ఎన్ని వేసినా దేవుడికి కనపడేది ఏంటి, అదే అనమాట. ఇప్పుడు నేను రోజుకొక సూట్ వేసుకొని మీ ఎదురుకు వచ్చాను అనుకోండి, నాకు అంత స్తోమత లేదు, అయినా కూడా దేవుని కృపలో చెబుతున్నాను. ఒకవేళ అలాంటివి వస్తే మనము దేవునికి అంగీకారం పొందుతామా? మనుషుడు ధరించే వస్త్రాలను బట్టి, మనుషుడు తినే తిండిని బట్టి, మనుషుడు కలిగి ఉన్న చదువును బట్టి మానవుడు తన వైభవాన్ని ప్రదర్శించే దాన్ని బట్టి ఎన్నడూ దేవుని యొక్క ఆమోదం పొందలేడు. అయితే దేవుడు కృప కలిగిన వాడు, అందరినీ చూచి అందరికీ జాలిపడి అందరి ఎడల కృప చూపాలని ఐశ్వర్యవంతుడుగా ఉండే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కృప చూపేవాడు అయి ఉన్నాడు. అది గొప్పతరం మన దేవుడు. కనుక మీరు పాడిన పాటలను బట్టి మెడ కొంచెం స్ట్రైట్గా పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మెడ అట్లా పెట్టుకుంటే నొప్పులు రావు తర్వాత. ఇక్కడ చూస్తుంటే కనిపిస్తున్నాయి, అందుకనే చెప్తాను. ఇందులో చూడండి, ప్రియమైన దేవుని వెళ్ళారా, స్ట్రైట్ పెట్టుకోండి, మీ నరాలు మధ్య రావడం. నేనైనా దేవుడు కొంతమంది ముందు గిట్టు ఊగిపోతాడు, కొంతమంది ఫోన్లు చూసి చూసి కళ్ళు కాయలు కాచుకోవచ్చు. పడుకున్నా నిద్ర కూడా రాదు వాళ్ళకి. నిద్ర పట్టినా ఏమి నిద్ర అంటారు, మన బెదురు నిద్ర అంటారా, ఏమంటారు, కాదు కోడి నిద్ర అంటారా, ఏమో మరి అది ఇట్లా ఉందన్నమాట. అంటే సంపూర్ణమైన విశ్రాంతి వరకే దొరకదు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వాక్యాన్ని పెట్టాలని ఎవరు ఏమైనా జవాబులు జవాబులు ఇవ్వాలి ఇంకా చూస్తూ ఉంటాను. అయినా కూడా అంత సమయం ఫోన్లు కేటాయించడం చాలా తప్పు. నేను చేయకూడదు అది. నేను అందుకే తగ్గించేసుకుంటున్నాను. దేవుని చిత్తాన్ని పెడతాను. బతికిన 4 రోజులు కాస్త మన సొంత చూపు చూసుకుంటా నేల మీద నడవగలిగి ఉండాలి, లేకపోతే పడిపోతాం, కళ్ళు కనపడవు, ఉన్న కళ్ళు చూపు పోతాయి. అందుకని అవర్ అడిక్షన్ టువర్డ్ యూజింగ్ ది సెల్ ఫోన్ ఈజ్ నాట్ గుడ్, ఇట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. దేవుని చిత్తం కాదు. సేపు వాడుకోవాలి కాదు. సరే, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడంలో ఎలాగా ఆరాధన అంటే ఏమిటి, అసలు ఏ విధంగా ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తారనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలనేటువంటి ఆశతో ఉన్నాను. ఇప్పుడు 12:40 అయింది టైం. నేను ఒక అర్ధగంట సుమారుగా అనుకుంటున్నా మనసులో. దేవుని కృపను బట్టి ఒక అర్ధగంట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాత ప్రార్థన చేసుకొని వెళతాం ఇక్కడి నుంచి. ఎవరికైనా ప్రార్థన మనవులు ఉంటే వాటిని ముందుగా ఆలోచించుకొని అడిగినప్పుడు చెప్పండి, వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏమీ లేవంటే ఏమీ లేదు, మేము చేసుకుంటాంలే, మీరు చేసేది ఏంటంటే ఓకే, మీరు చేసినా మాకు సంతోషం. మీతో అయ్యా ఆ ప్రార్థన ఏమైనాయో వాటిని మీరే గ్రహించుకుంటున్నారు కాబట్టి సాయం చేయండి అయ్యా అంటాం. కలిసికట్టుగా మనం ప్రార్థన చేయడం వల్ల ప్రభు కనికరం అందరూ మొర్రబెట్టినప్పుడు ఆయన ఆలకిస్తారనేది ఒక వాక్యంలో ఉన్న సత్యం. మరి ఏది ఏమైనా ప్రియమైన దేవుని పెట్టారు, మనమందరం లేచి నిలబడి దేవుని ఎదుట చాలా క్లుప్తంగా మన హృదయాలను కృమరించి, దేవా మా మార్గములను సరిచేసుకునే కృప దయచేయండి, మమ్మల్ని పరిశీలించండి, మీ కుమారుని రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయండి అని చెప్పేసి మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాము. దాని కొరకై మరి యవనస్తులు వివేక్ ముందుకొచ్చి
ప్రార్థనలో నడిపించాలి. కొద్ది యువతలు స్వరం స్వరం దాంట్లో ఉన్న వాస్తవాలను తెలుసుకొని ప్రభావ మీ వాక్యమే సజీవ ఆరోగ్యమని తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభావ తండ్రి నడుచుకోవడానికి కూర్చోకుండా ప్రభావ తండ్రి మా హృదయానికి ప్రభావ పరిశుద్ధమైన తండ్రికి రక్తం తండ్రి ఆత్మక ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభావ మీ మీ సజీవమైన మార్గం తెలుసుకొని ప్రభావ సత్యమైన మార్గం ప్రభావ పరలోక రాజ్యాన్ని తెలుసుకొని ప్రభావ ఈ లోక సంబంధమైన తండ్రి ఏది కూడా ప్రభావ శాశ్వతం కాదు ప్రభావ తండ్రి మీ పరలోక రాజ్యం శాశ్వతం తెలుసుకొని ప్రభావ తండ్రి నిత్య జీవితం ప్రభావ అనేది మేము తెలుసుకొని ప్రభావ తండ్రి దాంట్లోకి ఆ ఇరుకు మార్గమైన ప్రభావ దాంట్లోకి వెళ్ళి ప్రభావ సజీవంగా తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభావ తండ్రి మా ఆరోగ్య సమస్యలన్నీ తీసుకెళ్ళండి ప్రభావ ఎవరికైతే ఆరోగ్య పరిస్థితులను అందరినీ ప్రభావ స్వస్థపరచు ప్రభావ వాళ్ళని ప్రభావ స్వస్థపరచిన ప్రభావ వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ధరించండి ప్రభావ ఎవరికైతే అవసరాలు ఎరిగి ఉన్నారు కానీ ప్రభావ అవసరాలను తీర్చండి ప్రభావ తండ్రి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభావ తండ్రి అయ్యా తండ్రి ప్రతి పాపం నుండి, బలహీనత నుండి, ప్రతి అవిధేయత నుండి, ఈ చిత్తానికి విరోధంగా మేము గొర్రె వెళ్ళి త్రోవ తప్పిన దాని అంతటి నుండి మమ్మల్ని తప్పించండి. కంటిన్యూ. మా తప్పులు తెలుసుకోలేక తప్పులని మీరంతా తండ్రి జీవ మార్గంలో తండ్రి నడుచుకోవడానికి తండ్రి తండ్రి నామకార్థ క్రైస్తవం కాకుండా ప్రభావ అవునయ్యా, తండ్రి నిజమైన క్రైస్తవులుగా తండ్రి ముందుకు సాగడానికి ప్రభావ మా పాపాలకు రక్తం కడిగిన తండ్రి మా పేరుని జీవకాలంలో చేర్చుకోండి ప్రభావ ప్రభావ మా అవసరాలన్నీ మీరు తీర్చేలేదు వేడిగా ఉన్నారు ప్రభావ నమ్మకమైన తండ్రి యథార్థమైన తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభావ మీరే నిజమైన సత్యమైన దేవుడాన్ని ఎరగడానికి తండ్రి తెలుసుకోవడానికి తండ్రి సహాయం చేయండి ప్రభావ మార్చుకోండి ప్రభావ తండ్రి ఎప్పుడు కూడా మీరు బయటకు చదువుకుని దాని ప్రకారం తండ్రి నడుచుకోవడానికి సహాయం మరి అదే మీరైన వాక్యం వైద్యుండదు ప్రభావ తండ్రి మీరే తండ్రి ఆత్మ దిగి వచ్చి తండ్రి నడిపించండి ప్రభావ తండ్రి సత్యాలు తండ్రి మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ ఆరాధన అంతట్లో తండ్రి మీరే కూర్చోమని తండ్రి మీరే తీసుకెళ్తారు మీ ఆరాధన ప్రార్థన వేడుకుంటూ మీ సన్నిధి చేర్చుకుంటూ తండ్రి చిన్న ప్రార్థన జీవిస్తారా వేసినాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనం ఆలోచన చేయటానికి, శ్రద్ధ వహించడానికి, తెలుసుకోవటానికి, సత్యములో మనం ఉండటానికి దేవుని సహాయం మనకు అవసరమై ఉంటుంది. అట్టి సహాయం కొరకు మనం వేడుకుందాం. మరి వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త దయచేసి అందరూ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు.
4వ అధ్యాయం 23, 24 వచ్చినారు. మళ్ళీ ఒకసారి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించకపోతున్నారు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు సమయము కాలము వచ్చునని అది ఇప్పుడును వచ్చే అన్నది. ఆమేన్. అంటే నామకార్థారాధన వేరు, యథార్థమైన ఆరాధన వేరు. ఆరాధనలో కూడా చాలా రకాలైన ఆరాధనలు ఉన్నాయండి. కనుక మనం ఏ విధమైన ఆరాధన మనము ఆరాధిస్తున్నాం, ఏ విధమైనటువంటి ఆరాధన మనం చేస్తున్నాం, మన ఆరాధన ఏ విధమైనటువంటి. కనుక ఆరాధన దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి భక్తి, ఆయన యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఆయన యందు మనకు కలిగిన నమ్మకము, ఆయనతో మనకున్న అనుబంధము, ఆయనలో మనం నిలిపిన గురి, మన సమస్తము ఆయన చూస్తూనే ఉన్నాడు. కనుక ఆ దేవుని నిజమైనటువంటి హృదయంతో ఆ వాక్యములో ప్రభు ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం 4వ అధ్యాయము యోహాను సువార్త 23, 24 వచనాలలో ఏముందో చూడండి. ఒక పర్యాయము. అయితే యథార్థముగా ఆరాధించువారు తండ్రి కోరుకుంటున్న ఆరాధన చేసే బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రి? తానను ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నాడు? ఎటువారు? ఆత్మతోనూ చాలు. మీరు చూడండి, యేసయ్య అక్కడ ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ స్త్రీ సమరయురాలు. వారు పూర్తిగా దేవునిని ఎరిగిన అనుభవం లేని బిడ్డలు, అయినను వారు ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంతటా ఆరాధిస్తూనే ఉన్నారు. దేవుడెవరో తెలియక ఆరాధించేవారు ఉన్నారు. దేవుడెవరు, ఆయన కుమారుడెవరు, దేవుడు రాజ్యం ఏంటి, ఆయన ఎక్కడున్నారు, ఆయన ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా మరి చాలామంది తెలియకుండానే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, యేసయ్య చెప్తున్నారు 22వ వచనం, మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. ఆగండి, ఇక్కడ అన్యులు వారికి తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. పౌలు గారు స్వార్థ చేస్తున్న దినాలలో ఆయన ఒక కొండ మీదకు వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళేసరికి అందరూ భయంకరమైన భక్తి ఉంది, కానీ ఒక బొమ్మ, అదే ఒక చిన్న పీఠం కట్టి దానికి తెలియబడని దేవునికి అని రాశారు. తెలియబడని దేవునికి మేము ఆరాధన చేస్తున్నాం. భక్తి ఎక్కువ ఉంది, కానీ ఆ భక్తి గుడ్డి భక్తి, జ్ఞానము లేని భక్తి,
నిజమైన దేవుని సత్యాన్ని ఎరుగని భక్తితో మనం ఎంత ఆరాధన చేసినా ప్రభు చెప్పినట్లు ప్రభు ఏం చెప్తున్నారు చూడండిడా, మీరు 22వ వచనంలో 4వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనంలో మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. యాకోబు గారి 12 మంది కుమారుల యొక్క సంతానమే ప్రాథమికంగా ఇప్పుడు ఇశ్రాయేలు దేశముగా. హల్లెలూయా. ఆ దేశము ప్రపంచ దేశాలను శాసిస్తూ ఉంది అన్ని రంగాలలో. దేవుని జనాంగం అని వారి పేరు. హల్లెలూయా. దేవుని ఎరిగిన బిడ్డలు కనుక మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని ప్రభు చెప్తా ఉన్నారు. 23వ వచనంలో ప్రభు చెప్పిన మాట, అయితే యథార్థముగా ఆరాధించువారు. అంటే ఆరాధనలో ఎన్నో రకాలైన తెలియని ఆరాధనలు, అవివేకమైన ఆరాధనలు, ఆమోదించబడని ఆరాధనలు, వ్యర్థమైన ఆరాధనలు అని చాలా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు తెలుసు. సజీవుడైన యేసయ్య మనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడని తెలుసు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధుల నుండి ఆత్మస్వరూపి అయిన వాడు శరీరధారిగా కన్య అయిన మరియమ్మ కడుపున పుట్టాడని తెలుసు. ఏ పాపమైనడు చేయని వాడని మనకు తెలుసు. ఆయన చరిత్రను బట్టి చూస్తే, ఆయన సాక్ష్యమును బట్టి చూస్తే. అలాంటి యేసయ్య 33 సంవత్సరాల మంచి యవ్వన ప్రాయంలో తన జీవితమును మనుషుల ఎడల తండ్రి అయిన దేవునికి కలిగిన ప్రేమను రుజువు చేయడానికి వారందరి స్థానంలో వారి పాపములను ఆయన భరిస్తూ శిక్షను అనుభవించాడు. పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈరోజున యేసయ్య మనందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. పాపం వల్ల ఏమొస్తుంది చెప్పండి? బైబిల్లో ఏం చెప్పాడు పౌలు గారు? 3వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వల్ల వచ్చు జీతము మరణము, కానీ అయితే దేవుని కృపావరము నిత్య మన 3వ అధ్యాయము రోమా 3:23. రోమాపత్రిక ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. కాబట్టి 24వ వచనం, నమ్మేవారు ఎవరైనా ఉంటే యథార్థంగా ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని బైబిల్ చెబుతా ఉన్నది. ఈ మాట చాలామంది తెలుసుకోరు. దేవుని ఆరాధించాలంటే పాపం లేనివారుగానే నీతిమంతులుగానే ఆరాధించాలి. నీతిమంతుడైన దేవుడు తన యొద్దకు వచ్చి వారు అందరూ కూడా తన కుమారుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా ఎందుకు మనం ఇచ్చాడు, ఆయన మార్గం ఎందుకు చేశాడు, ఆయనలో నుండి మనం వెళ్ళాలని. ఆయన నామంలో మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆయన పరిశుద్ధమైన నామము, కీర్తనీయమైన నామము, నమ్మదగిన ఆయన నామము, నమ్మదగిన దుర్గమైన యేసయ్య నామంలోనే మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే తండ్రి అయిన దేవుని చిత్తం అది. కుమారుడైన క్రీస్తు ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు కనుక ఆ కుమారుని బట్టి ఆయన ఈ రోజున నీతిమంతులుగా మన తీరుస్తూ ఆ కుమారుని రక్తమును క్రయధనముగా చెల్లించబడినందువలన పాపం నుండి విమోచన దేవుడు అనుగ్రహించినందువలన మనము ఈ రోజున ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకొని దేవుని బిడ్డలం అయిపోయాం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు 25వ వచనం ఒకసారి చూద్దాం. అదే అధ్యాయం 3:25లో,
రోమ 3:25లో చదవండి ఎవరైనా. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవాలని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎదుకు వచ్చేవారిని విశ్వాసంతో వచ్చేవారిని నీతిమంతులుగా తీర్చి తన ఆపాదించిన నీతి వారిపై కప్పిన నీతి వస్త్రం దానితో ఆయన మన కుమారుడు నామంలో మన అంగీకరించాడు. హల్లెలూయా. నా నీతి మనం ఆలోచించుకుంటే మన హృదయం మనకు తెలవదా? మన హృదయం ఆలోచనలు మన తలంపులు ఏమీ మంచివి కావు. మన హృదయంలో నుండి ఏ తలంపు మంచి తలంపు అసలు రాదన్నమాట. ఎందుకంటే మన పాపంలో పుట్టిన వారం, పాపంలో పెరిగిన వారం, పాపంలోనే మన తల్లి తన గర్భంలో మనల్ని ధరించింది. మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము. లోకంలో పాపం ఉన్నది. ఆయనను దేవుని కృప కూడా పాపం ఎక్కడ ఉన్నదో విస్తరించిందో అక్కడ దేవుని కృప అంతకంతకు విస్తరించినందువల్ల ఈ రోజున మన విస్తారమైన పాపంలో దేవుని కృపలో కొట్టుకొనిపోయింది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలో నీతిమంతులే. నమ్మిన వారికే నీతి, నమ్మని వారికి విధి, శిక్షా విధి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే ఆయనకి నిజంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆ ఆత్మ ఏ ఆత్మ అనుకుంటున్నారు? ఆదిలో ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, మొదటి 2 వచనాలు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఎట్లుందంట? ఏ ఆకారం లేకుండా పోయింది భూమి, శూన్యంగా ఉందంట. చీకటి అగాధ జలం పైన కమ్యూండును, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా చెబుదాం. అనాది నుండి అల్లాడుచున్న దేవుని ఆత్మ అనాది నుండి మానవులను తండ్రి అయిన దేవునితో సమాధానపరచాలని, ఒక ఆకృతి కల్పించాలని, ఒక క్రమమును కలిగించాలని, ఒక పరిపూర్ణతను చేకూర్చాలని, ప్రతి వ్యక్తి జీవితం పరిగణనలోకి లెక్కింపులోకి రావాలని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన క్రీస్తు యొక్క దివ్య బలి అర్పణమును లోకంలోని ప్రజలందరూ గ్రహించుకొని ఆయన చిందించిన రక్తము ద్వారా తప్ప వారికి పాప క్షమాపణ ఎన్నటికీ పొందబోరనే విషయం వారికి తెలియజేసి యేసయ్యను విశ్వసించుడే ముఖ్యమైన వారికి గ్రహింపజేయడానికి ఆనాడు దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఆ ఆత్మయే ఈనేటి వరకు మనకు వెలుగు కలిగి చూశారా? ఆ ఆత్మయే ఆనాడు జలములలో అల్లాడుచున్న ఆత్మ. హల్లెలూయా చెబుదాం. ఎంత ఆశ్చర్యకరమైన వాక్యం అండి ఇది. ఆ ఆత్మ ఈ రోజున మనకు అవసరమై ఉన్నది. దేవుని ఆత్మ ప్రియులారా మనకు అవసరమై ఉన్నది. దేవుని సజీవమైన పరిశుద్ధాత్ముడు మనకు అవసరమై ఉన్నాడు. మన మృత స్థితిని తిరిగి మనం బ్రతికించే శక్తి, గడగడగల ఎముకల ఎండిన ఎముకలు ఎడారి నిండా, అదే ఆ యొక్క అరణ్యము నిండా, ఆ యొక్క లోయలో అవన్నీ ఉన్నప్పుడు వాటి ప్రాణం లేదు. కానీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారందరూ గడగడలాడుతున్న ఆ గుట్టలు, ఎముకలు గుట్టలన్నీ కూడా దేని స్థానంలో అయ్యి అమర్చబడి
దేవుని యొక్క ఆత్మ వలన వారు సజీవులైన సైన్యముగా లేచి నిలవబడినారు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఏంటో ఆత్మ అంటారు, ఏంటంటే మాకు అసలు ఏం తెలవట్లేదు, ఆత్మ ఏంటి అసలు ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి అర్థం కాదు. ఆత్మీయమైన విషయాలు సులువుగా అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివితే వారు వాక్యాన్ని గ్రహించుకోగలుగుతారు. వాక్యాన్ని తీయడానికి కూడా పెద్ద ఒకసారి టైం పడుతూ ఉంది. త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశాన్ని మనకు జ్ఞాపకం చేసే ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. లేదనుకోండి ఎవరికైనా ఆత్మ గురించిన విషయం మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. పరిశుద్ధ ఆత్మ గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. అందువల్ల ఆత్మను గురించిన విషయాలు నేను నేర్చుకుంటే ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా లోతైన అనుభవంలోకి మనము వెళ్ళగలుగుతాము. అందుకని దేవుని యొక్క ఆత్మ అది పరిశుద్ధ ఆత్మ, కుమారుని మహిమపరిచే ఆత్మ, తండ్రిని జ్ఞాపకం చేసే ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ. త్రిత్వములో ఏకత్వం, ముగ్గురు ఆలోచన ఒకటే. తండ్రి కుమారుడు ఆత్మకు వ్యతిరేకంగా చేయరు, కుమారుడు ఆత్మ కలిసి తండ్రికి వ్యతిరేకంగా ఏం చేయరు, తండ్రిను ఆత్మ కలిసి కుమారుడికి వ్యతిరేకంగా చేయరు. ముగ్గురు కూడా విడదీరాని అనుబంధము కలిగిన దేవుని ఆత్మ. ఇది మర్మం అసలు చాలామందికి అర్థం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో దాన్ని గ్రహించుకోవాలి. దేవుడే సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో మనం సత్యంతో ఆరాధించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అందుకని హెబ్రీ పత్రికలో చూడండి ఒకసారి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రికలో 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీరు గీతం అంటే కూడా కొంచెం మనకు 28వ వచనం. హెబ్రీ 12:28 అన్నానా లేదా 25 అన్నానా? చూడండి ఎంతవరకు ఉందో ఏంటో చూసి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28 చూడండి ఒకసారి. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలాగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు.
చూసారండి, దేవునికి మనం గౌరవం చేసినా అది ప్రీతికరమైన సేవ చేయాలి, ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి, ఆయన అంగీకరించే సేవ మనం చేయాలి. ఆయన ఆత్మీయమైనటువంటి ఆలోచనను స్వీకరించే దేవుడు తప్ప లౌకికమైనది ఏది ఆయనకు పనికిరాదు. అందుకని మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని దాసులుగా మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేయడంలో శ్రద్ధ కలిగి ఉన్నామండి. సమయం చూస్తే గతించిపోతూ ఉంది. మరి 12:20 కల్లా, అదే 1:20 కల్లా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఓ 10 నిమిషాలు అటు ఇటుగా. కనుక మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 24వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, కీర్తనలు 24వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలుటకు నిలవదగిన వాడెవడు? దేవుని పిల్లకి ఏం కావాలంట? దేవుడు అసలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యెహోవా పర్వతం అంటే ఏంటనుకుంటున్నారు? పర్వతం మీదనే దేవుని యొక్క మందిరం ఉన్నది. హల్లెలూయా చెబుదాం. దేవుని దగ్గర మందిరానికి ఎప్పుడు కూడా ఎక్కిపోవాలి కానీ దిగిపోకూడదు. అర్థమైనా? దేవుడు ఉన్నతుడు. ఆయన తన ప్రియతమ పట్టణమైన యెరూషలేము, అది రారాజు పట్టణముగా, రారాజు అంటే మనుషులుగా, హల్లెలూయా, రాజులకు రాజైన దేవుడు, రాజైన దావీదును ఎన్నుకున్న దేవుడు. దావీదు ఆశపడి అక్కడ ఒక మందిరం కట్టాలనుకున్నాడు. నీవు విస్తారమైన రక్తము చిందించిన వాడు, నీ గర్భవాసాన పుట్టే సొలొమోను నిర్మిస్తాడు అని దావీదుకు తెలియచేశాడు. ఆ సొలొమోను నిర్మించిన మందిరమే యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన దేవుని మందిరం. అందుకనే అది దేవుని పర్వతం అంటారు. ఏం పర్వతం? దేవుని పర్వతం. మందిరం ఉన్న స్థలం, దేవుని సన్నిధి నిలిచి ఉండే ప్రదేశం. అందుకనే యెహోవా కదండి, యెహోవా పర్వతమునకు ఎక్కగలవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడు ఎవడు? చూశారండి, యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడు ఎవడంట? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు అంట? ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉంటారో, లోకంలో అన్ని గతించిపోతాయి, వ్యర్థమైపోతాయి. వ్యర్థమైన వాటిని పట్టుకొని దేవులాడేవాళ్ళు, చీకట్లో ఏదో దొరుకుతుందని బతుకులాడే వాళ్ళు, వెలుగులోకి రాక, వెలుగు సంబంధులుగా లేక, దేవునితో అనుబంధం లేక, కుమారుడైన క్రీస్తును ఎరగక, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును స్వీకరించకుండా సొంత ఇష్టాన్నే నెరవేర్చుకుంటూ మనకి ఏది తోస్తే అది చేయడమే. కానీ దేవుడు ఏం చెప్పామో మరి ఆయన దేవుడు చెప్పాడు కదా, వాక్యం ఇలా రాయబడి ఉన్నది కదా, మన మనసును కొంచెం పక్కన పెట్టుకుందాం, మనుషుల ఆత్మను, మన తలంపులను కొంత ఆపేసుకుందాం, దేవుడు చెప్పినట్టు నడుచుకుందాం, ప్రయత్నం చేద్దాం, నాకు సహాయం చేస్తాడు దేవుడు అని అనుకోవాలి కదా. చాలామంది దేవునిని
వెంబడించుటలో వారు ఏమరుపాటుతో ఉంటున్నారు. తెలియక దేవుని తత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఉద్దేశములు ఆయన ఏం చెప్తున్నాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కాపటముగా ప్రమాణము చేయకయు. చాలామంది వాళ్ళ ఊరికినే అమ్మ తోడు ఏంటంట, స్వామి తోడు, దుమ్ము తోడు, మట్టి తోడు, ఏమన్నా ఉదాహరణ. అమ్మ తోడు ఏంట్రా బాబు, నీ తోడు అంటారు కొంతమంది. మళ్ళీ అయ్యా నీ తోడే, అయ్యా పిల్లల తోడయ్యా. ఎంత ఘోరం. కాపటముగా ప్రమాణం చేసుకుంటా కూడా ఇన్ని పిచ్చి మాటలు అవసరమా? దేవునికి కావాల్సింది వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టడం, కపట ప్రమాణాలు మానేయటం. కానీ కావలసింది ఏమిటి? నిర్దోషమైన చేతులు, ఇతరులకు కీడు, హాని, అపాయము హాని కలిగించని, గాయములు చేయని, ఇతరుల యందు ద్వేషము ఉంచకు. కోపతాపాలు కలిగిన దేవుని బట్టి వదులుకొని ఎన్నో ఉన్నాయి లోకంలో. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే దేవుణ్ణి చూస్తాడండి. 5:8 మత్తయి సువార్తలో ఉంది. హృదయ శుద్ధి గలవాడే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఇక్కడేమన్నాడు? శుద్ధమైన హృదయం కలిగిన ఇంటివాడే, ఇట్టివాడు యెహోవా పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాడు అన్నాడు. ఆమేన్. సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అంగీకరింపడాలా, ఆ ప్రార్థన అందరికీ మేలుకరంగా పరిణమించాలి. ఆ ప్రార్థనతో 5వ వచనం చూడండి, 24:5 వాడు యెహోవా వల్ల ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. దేవుని సన్నిధిని వెతికేవారు ఎలాంటి వారు? ఇలాంటి వారు అనమాట. బైబిల్ చదివితే అర్థమైతే, చదవకపోతే ఏమీ అర్థం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఎవరికీ తెలియదు బైబిల్ చదవకపోతే. చదివిన వారందరూ గ్రహించుకోవాలంటే శ్రద్ధ కలిగి చదవాలి. ఆరాధించేవారు నిజముగా ఆరాధించడం నేర్చుకోవాలి. ఆ మామూలు ఆరాధన దేవునికి వద్దు, నామకార్థమైన ఆరాధన అక్కర్లేదు. ఆయనకి ఇష్టం కానీ ఆరాధన, బలి అర్పణలు ఆయనకి ఏం కోరుకోవట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా, చెప్పితే చెప్పినంత ఉంది. చాలా విషయాలు ఉంటాయి బైబిల్లో. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి తెలుసండి? ఎలా రావాలి తెలిసే ఎవరికైనా చెప్తారు ఒకళ్ళిద్దరు? బైబిల్ చదువుతూనే ఉన్నాం మనం పద్దాకా, లేకపోతే బైబిల్ చేతిలోనే ఉంటుంది. చదవాలండి. దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. చదివినందువల్ల మనకి మేలు, ఆశీర్వాదం, కనువిప్పు. చూడండి, 100వ అధ్యాయము కీర్తన గ్రంథం తీయండి, బైబిల్ పాత గ్రంథంలో. తీసిన వారు కొంచెం మొదటి నుంచి 4 వచనాల దాకా చదవండమ్మా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని. ఆగండి, ఉత్సాహం ఉంటేగా చేయటానికి. అంత మనదే ఏంటంట, అంత మనదే, మనేదు. పిల్లోడు ఏం చేస్తుండో, పిల్ల ఏం చేస్తుంది, పొయ్యి మీద పాలు ఏమైపోతున్నాయి, పిల్లి తాగుతుందా? అంతేకాకుండా ఫలానా చోట దాచిన డబ్బులు కనపడలేదు, ఏమైంది? ఫలానా వాళ్ళు ఏదో అన్నారు నన్ను, ఎట్టా? అయ్యా ఆలోచన. ఉత్సాహం ఎక్కడ తెలియదు. దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలు, దేవుని ఆత్మ ద్వారా దర్శించబడిన బిడ్డలు, దేవుని ద్వారా మార్చబడిన బిడ్డలు
దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు దేన్ని పట్టించుకోరు, క్షమిస్తారు, రెప్పపాట్లు అన్నీ మర్చిపోతారు, దేవునికి అంకితం అయిపోతారు, దేవుని వాక్యాన్ని హత్తుకుంటారు. హత్తుకోవడం ఏంటంటే తెలుసా? కౌగులించుకుంటారు, వదిలిపెట్టరు. అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి మనం. చదవండమ్మా, కొద్ది గట్టిగా చదవండి ఉత్సాహంతో. సంతోషంతో యెహోవాను మన దేవుణ్ణి సేవించాల. ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. ఆమేన్. 4వ వచనం, ఆయనే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మన పుట్టించాడు, మనం ఆయన వరకు ఆయన వైపాడు గోరు. మరి ఆగండి, దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నన్ను కాచే నా కాపరి, నేను ఆయన గొర్రెని. గొర్రెకి ఎప్పుడు కూడా ఒక యజమానుడు ఉంటాడు, ఆ యజమానుడే దేవుడు. హల్లెలూయ. తన దుడ్డు కర్రతో తన దండముతో ఆదరిస్తూ సింహాలని మింగేయడానికి, గొర్రెలను మింగటానికి సింహాలు, తోడేళ్ళు, ఇంకా పనికిమాలిన జంతువులు, దుష్ట జంతువులు వస్తాయి. వాటిని చంపేసి వాటి పారదులను పళ్ళు ఎరగొట్టి వాటి బారిన పడకుండా తప్పించే శక్తి కాపరికి. అందుకే దావీదు ఏమన్నాడు? యెహోవా దేవుడే నా కాపరి, నాకు లేమి కలుగుదు. హల్లెలూయా. మా స్వామిబాబు నాకు ఏమీ కొదవలేదు అంటే, బాధలన్నీ ఉన్నా సరే, ఉంటాయి ఉన్నా, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదు అంటే నేను సంతోషపడతాను. నాకు కూడా కొన్నిసార్లు ఉండదు నమ్మకం అంటగట్టినాను. పిల్లలకు నేర్పుకోవాలి. నేను కూడా పెద్ద నేర్పింది కూడా లేదు, మరి ఆయన నేర్చుకుంటారు. అలా అమ్మ కొద్దిగా నేర్పింది కొన్నాళ్ళు వచ్చినాలు. దేవుని వాక్యం తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుకోవాలి. అది పడిపోయినా తిరిగి లేస్తారు, నిరీక్షణ కలిగి బ్రతుకుతారు, వారికి ఆధారం దొరుకుతుంది. దేవుణ్ణి చూపించాలి, దేవుని మార్గాన్ని వారికి ఉపదేశించాలి. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. నేను మీకు శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు మీకు నేను చెప్పాలని ఆశతో ఇక్కడ కూర్చుంటా. నాకు బాగా కృతార్థుని అయిపోయాను. ఇక నాకు ఏం చెప్పే పని లేదు, ఎవరు నేనేమో నేర్చుకునే పని లేదని ఏం లేదు. చచ్చిపోయేదాకా నేను రోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. ఆఖరిగా 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 15:22. ఇక్కడ అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. మనమందరం ఆలోచించుకుందాం. హల్లెలూయా. ఆలోచించే బుర్ర పెట్టాడు, చూసే నేత్రాలు పెట్టాడు, తలంచడానికి మన హృదయం పెట్టాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, తినటానికి నోరు ఇచ్చాడు. హల్లెలూయా. నోట్లో పళ్ళన్నీ ఉంచాడు. హల్లెలూయా. కొన్ని రాలిపోయినా పర్వాలేదు, మొత్తం తినడానికి అవకాశం ఇచ్చాడు. మనం ఇష్టపడే ఆయన ప్రతాహారాన్ని మనం తింటున్నాం. హల్లెలూయా. వినరాని మాత్రం కొన్నిసార్లు ఏంటుంటాం. ఏంటి ఏదో అదేంటండి ఏంటంటే రహస్యంలో ఇట్లా ఒక మాట ఉంది, స్త్రీలు అదేంటి అన్నం. అయ్యో, ఇలా దేవుడు వినగలిగిన చెవిని పెట్టాడు. ఆమేన్. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటై. అండర్లైన్ చేసుకోండి ఆ వచనాలు పెన్నుంటే.
ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. దేవుని మాట వినేవాళ్ళం కావాలమ్మా. ఏదో ఆచారం కోసం బలు అర్పించే ఆ రోజులు బలులు ఉండేవి. బాగా వలిసిన పొట్టేళ్ళని తీసుకొచ్చి అర్పించేవాళ్ళంట. గోవలు బీదవాళ్ళు గోవలు, కొంతమంది బాగా కోడలు దూడల్ని తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. యేసయ్య బలి అర్పణ చేశారు. మనుషుల పాప ప్రాయశ్చిత్తం కోసం ఇక బలుల అర్పణ అవసరము లేదు. యేసయ్యే బలి అర్పణ చేశారు. ఆయన పాప పరిహారార్థమై తాను పాపమై ఆ శిక్షాభిధంతా తాను భరించారు. ఇక మనకు శిక్ష లేకుండా చేశారు. చాలామందికి తెలియదు. నేను ఎన్నో పాపాలు చేశాను, పొద్దున్న లేస్తే నేను పాపిని పాపి కరెక్టే ప్రభా, పాపినే నన్ను నువ్వు కరుణించావు, నీ స్తోత్రాలు, హల్లెలూయా. నేను నమ్ముకోవటం వల్ల నీ నీతి నాకు ఇచ్చావు, నీ నీతిని బట్టి వందనాలు. ఎప్పుడైనా చెప్పారా? అయ్యా నిన్ను నమ్ముకోవటం వల్ల నీతి. 3వ అధ్యాయము రోమాపత్రిక 24-25 వచనాలు. అంటే నోట్ చేసి పెట్టుకోండి, గుర్తుంచుకోండి. 23 వరకే చదివి ఆగిపోతాం. ఎలాగనగా పాపం వల్ల జీతము మరణము. అయితే అది 6వ అధ్యాయం 23లో ఉంటుంది. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. అయితే 3:24లో చదివారా? 3:24 రోమా 3:24. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు అంటే నేను మనందరం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనమును బట్టి ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. ఈరోజు నా ప్రశ్న, మీరు నమ్మారా? నమ్మి బాప్తిసం పొందారా? ఒట్టొట్టుగా ఏదో జనాలు వెళ్తున్నారని వెళ్ళి అయ్యగారు నా పేరు కూడా రాయండి, అయ్యగారు నేను కూడా వరుసలో వస్తా. అసలు కొంతమంది జనాలను ఎత్తుకొని పోయి బాప్తిసాలు ఇస్తున్నారు. మరీ దారుణం. బలంత పెట్టి వాళ్ళ లెక్కలో వేసుకోవటానికి. అట్ట పొందిన వాళ్ళలో వివేకంలో నాకు తెలిసి ఇంకొక అబ్బాయి ఉన్నాడు మన వాళ్ళలో. అట్ట పొందారు తెలియక, అమాయకత్వం. ఏదో అయ్యగారులు అవ్వాలని ఆశతో కొంతమంది. నేను ఏది రాబోయే రోజుల్లో నేనే ఇచ్చిన బాప్తిసం అంటానికి. ఏది ఇప్పుడు మేము అంటున్నాగా కొంతమందికి బాప్తిసం ఇచ్చాం. మీ అన్నయ్యకి బాప్తిసం ఇచ్చింది నేనే, మీ అక్కకి బాప్తిసం ఇచ్చింది నేనే, మీ చెల్లికి బాప్తిసం ఇచ్చింది నేనే అంటున్నాగా. ఇవన్నీ మేము కూడా అనాలి రేపు ఎవరినో వీళ్ళని. ఎవరిస్తే ఏమైనా దేవుడిని నమ్ముకుంటే. ఇప్పుడు దేవుడిని నమ్ముకోవడం ముఖ్యం. హల్లెలూయా. అయితే అభిషేకం పొందిన బిడ్డలు బాప్తిసం ఇవ్వాలి. అభిషేకం ఎవరు పొందుతారు? పరిశుద్ధ లేఖనంలో విషయాలు తగు మాత్రపు అనుభవం గడించి ఆత్మ సంబంధమైన శిక్షణ పొంది శిష్యరికం చేసి దైవదాసులు. ఇప్పుడు 12 యేసయ్యతో 12 మంది శిష్యులుగా ఉన్నారు. ఎట్టయ్యారు శిష్యులు? వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడించారు. హల్లెలూయా చెబుదాం. ఇవాళ ఎవరిని వెంబడించు, ఏమీ నేర్చుకోం. మనం అయ్యగారులు అయిపోతాం. వచ్చేసి నేను భక్తి చెప్తాను. అయ్యగారులు అవ్వాలంటే వెంబడించాలి. హల్లెలూయా. దైవదాసులు అవ్వాలంటే దేవుడు వెంబడించాలి. దేవుడు వెంబడించే దాసులు వెంబడించాలి. దేవుని వాక్య సత్యాలు నేర్పిన దైవదాసులు వెంబడించాలి. సత్యంలో ప్రతిష్ఠించబడాలి. సంఘములో వారు దేవునికి ప్రయోజకులైతే సంఘములోనే ప్రతిష్ఠించబడాల్సింది, బయట కాదు. మొత్తంలో మోకాళ్ళు నుంచి ప్రార్థన చేసి ఏదో అయిపోతుందని చేసేది కాదు. కొంతమంది గుమ్మముల దగ్గర మోకాళ్ళు నుంచి కొంతమందిని జరిగినాయి అని తెలిసి నేను చాలా చింతపడుతున్నాను. సంఘంలో జరగాలంట. అప్పుడు ఆశీర్వాదం, దేవుని కృప అక్కడ ఉంటుంది. సరే, నేను ఎవరినో తప్పులు పడితే నాకేమీ రాదు. తెలుసో తెలియకో కొన్నిసార్లు అందరం చేస్తాం. ఎంత గొప్ప వాళ్ళైనా చేస్తారు పొరపాటు, తప్పుటడుగులు పడుతుంటాయి.
కనుక దయచేసి మనం అందరం కూడా దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము అనే ఆశ. మీరు దేవుని వాక్యాన్ని దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞను గైకొనుటయు పుట్టాళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ చూడండి, మనం ఏమేం చేయకూడదు. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట, సోది చెప్పు అను పాపముతో సమానం. తిరుగుబాటు చేయటం అంటేనంట ఇంగ్లీష్లో చెప్తా, రిబేలియన్. ఫర్ రిబేలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. సోది చెప్పటము, తిరుగుబాటు చేయటం అంటే సోది చెప్పటము అనే పాపముతో సమానం. మూర్ఖతను అగ్గుపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. అన్యులు చేస్తారే పూజలు, దాంతో సమానం. జాగ్రత్తగా ఉండాలి మనం. యెహోవా ఆజ్ఞ నువ్వు విసర్జిస్తూ కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించు. దావీదు రాజును దేవుడు అంగీకరించాడు. దేవుని ఆజ్ఞను అతను ఉల్లంఘించాడు కనుక రాజైన సౌలు యుద్ధ భూమిలోనే గిల్బో అనే ప్రదేశంలో అన్యుల చేతిలో హతమైపోయాడు. ఆయన కొడుకు కూడా పాపం మంచి నీతిమంతుడే, కానీ యోనాతాను ఒకే తండ్రి కొడుకు చచ్చిపోయాడు. దేవుడి బిడ్డలారా, బైబిల్ అంతా కూడా నీతి విషయంలోనే బోధిస్తుంది తప్ప అక్రమాన్ని ఖండించింది, అవినీతి పనులను శిక్షించమని చెప్పింది. దేవుని విరోధులైన వారు నాశనమైనట్టుగా బైబిల్లో చూస్తాం. బైబిల్ ఒక అవినీతి గ్రంథము, లేకపోతే భూత పుస్తకం. పిచ్చి వాళ్ళందరూ ప్రేలాపనలు చేస్తున్నారు, కానీ వారికి బుద్ధి లేదు. వారి మనసు గతించిపోయింది, పశుప్రాయులు అయిపోయారు. వారు బ్రతికే బ్రతుకు ఒక వీధుల వెంట కుక్కలతో సమానంగా వారు తిరుగుతూ దేవుని తెలుసుకోక, సత్యం అర్థం కాక, నీతిమంతుడైన యేసు నీతి వారి కళ్ళు చూడలేక, తట్టుకోలేక, వాడు పుట్టింది పందిలాంటి బ్రతుకు. భూమి మీద పంది వరదలో తిరుగుతుంటుంది కదా, రొచ్చు రోతని తింటుంది పంది. దాని ఆహారము చెడ్డది, దాని వ్యవహార శైలి చెడ్డది. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఒక్కసారి కూడా పైకి చూసి చూడని వ్యక్తులకి దేవుని గొప్పతనం ఏమర్థమవుతుంది పాపం. అలాంటి వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అలాంటి వారికి శిక్ష కలగకుండా దేవుడు తప్పించేటట్టు, వారికి మారు మనసు పొందేటట్టు, వారు దేవుని యొద్దకు వారు వచ్చేటట్టుగా వారందరినీ వచ్చి మనం ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి. దేవుని దూషించే వారు చాలామంది ఉన్నారు. సత్యం తెలియని వారు మౌఢ్యంతో మతం ఏదైనా అనుసరించే నీ ఇష్టం నీది, అంతేగాని ఎదుటివారు ఆచరించే దాన్ని ద్వేషించి చెడ్డగా మాట్లాడటం, వారికి అకృత్యాలకు పాల్పడటం అవి మంచిది కాదని నేను అనేది తప్పో రైటో మీరే ఎవరైనా ఆలోచించండి. నేను మతాలకు సంబంధించిన వాడిని కాదు, మార్గముకు సంబంధించిన వాడిని ఉన్నాను. యేసయ్య నీతిని వెంబడించడానికి ఆశ కలిగిన వాడుగా ఉన్నాను. యేసయ్య బిడ్డలతో సహవాసాన్ని కోరుకునేవాడుగా ఉన్నాను. లోకంలో ఎన్ని మతాలు ఉన్నా మానవులకు కావాల్సిన మార్గం ఒకటే, అది యేసు మార్గము, అది నిత్య జీవ మార్గము, అది ఇరుకు మార్గము, సంకుచితమైన మార్గము. ఆ మార్గంలో ఉన్నవారు నిత్య జీవం అనే వరమును పొంది దేవుని చేరుకొని యుగయుగాల నిత్య జీవాన్ని అనుభవిస్తారు. మరి దేవుని ప్రియ బిడ్డలారా, నిజమైన ఆరాధన చేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట చూడండి, ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో చెప్పిన మాట. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని, సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. చూడండి, అదే అధ్యాయం 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయంలో 22 నుంచి 26 దాకా ఉంటుంది. సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి
వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చిరిగెను. అబ్బా, కఠినమైన మాటలాగా ఉన్నాయి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అన్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారికి దానిని అప్పగించి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసిదని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళిన. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయినా అని చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోనని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. చూసారా ప్రేమ దేవుని చదవండి బైబిల్. ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి, జరిగిన విషయాలు, అక్షరాలా జరిగిన విషయాలు. దేవుడు అక్రమాన్ని సహించడు, అవిధేయతను ఒప్పుకోడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు, కానీ మరలా దాన్ని రిపీట్ చేయొద్దని చెప్తాడు. మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, పడిపోతుంటాం. పాదాలు పట్టుకున్నాయా నన్ను క్షమించేసాయని మనం వేడుకుంటే మన యొక్క ఆరాధన అంగీకరిస్తాడు, పాడిన పాటలు స్వీకరిస్తాడు, మన కుటుంబం గురించి మనం చేసిన మర్రాలకు ఇస్తాడు, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మన భర్తలకు కలిగిన స్త్రీలకైతే మీ భర్తలకు కలిగిన మూర్ఖ స్థితిని తీసివేస్తాడు. కొందరు మూర్ఖులై పశుప్రాయులు అయిపోయారు. భార్యల వల్ల పడడానికి కూడా అవకాశం లేకుండా ఒకడైతే వాడిని దావీదు ఏం చేశాడంట, ఒక బుద్ధిహీనుడు, బాగా ధనవంతుడే కానీ వాడు జ్ఞానమే లేదట, వెర్రోడంట, మాట శుద్ధి లేనివాడు, యథార్థత లేనివాడు, త్రాగుబోతు, తిరుగుబోతు, వెధవ. వాడేమయ్యాడు? దావీదు ఇంత మంచివాడు, వాడు గొర్రెల మేకల్ని అడవిలో సంరక్షణ ఇచ్చి పండగ చేసుకుంటే పండగ నాడు, బాబు మా మేకల గొర్రెల గుడ్లు అని కాపాడావు, నువ్వు శత్రువుల చేతిలో పడకుండా, ఎవరో మమ్మల్ని మా మీదకి వచ్చి దాడి చేసి మమ్మల్ని నాశనం చేయకుండా సాయం చేసావు దావీదు, వచ్చి నువ్వు ఇందులో పాల్గొయ్యా, నీకు చాలా వందనాలని చెప్పేదానికి బదులువాడు. భార్య కూడా తెలివి మీరు ఏం చేసింది, అతను ఆగ్రహం తెచ్చుకొని కోప్పడి వస్తున్నాడని దావీదు వాళ్ళ మీదకి వచ్చి పడి చంపేస్తాడని తెలియదు. ఆమె అన్ని మంచి మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు సిద్ధపరచుకుని వెళ్ళి ఆయనకిచ్చి, నా భర్తల గురించి నువ్వు కోప్పడవద్దు, మేము నీకు తగిన న్యాయం తీర్చలేకపోయామని అనుకోవద్దు అని వేడుకొని అతన్ని శాంతింపజేసి, తర్వాత దుష్టుడు చచ్చిపోయాడు. తర్వాత ఆమె దావీదుకు భార్య. వీళ్ళ ఎందుకు చెప్తున్నారంటే, బైబిల్ మొత్తం చదవండి, పాత నిబంధన కూడా చదవండి, కొత్త నిబంధన కూడా చదవండి, మొత్తం చదవండి. ఆ రీతిగా రోజు 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదవండి. ఏం కాదు, అలా చదివి గుర్తుపెట్టుకోవటం, నోట్స్ రాసుకోవటం, మన పిల్లలకు నేర్పుకోవటం, మనం దాన్ని అర్థం చేసుకుని దేవుని దగ్గర పాదాలు పట్టుకుని ప్రార్థన, ఇవే మనం చేయాలి. ఆ విధంగా చేయటానికి, యథార్థమైన ఆరాధన దేవుని చేయటానికి దేవుని మెండైన కృప మనకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరి సమయంలో మరి కళ్ళు మూసుకున్నట్టయితే, తల్ల వచ్చినట్టయితే, కృపామయుడా మా దేవా, నీ బిడ్డలమైన మేము అయోగ్యములుగా ఉండి నీ సేవ చేయాలంటే మీకు అది అంగీకారం కాదు. మేము నిన్ను ఆరాధించడానికి తగిన వారం కాము. కానీ బైబిల్లో ఉన్న అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు నీ బిడ్డలకు ఉపదేశించడానికి నీవు నన్ను ప్రేరేపించావు. నాకు కూడా తెలియని విషయాలు అనేకం తెలియజెప్తున్నావు ఆత్మ ద్వారా. నీ సత్యానికై వందనాలు. జలములలో అల్లాడిన ఆనాటి ఆత్మ ఈనేడు బిడ్డల జీవితాలలో అల్లాడించి ఆలోచింపజేసి, పరిశుద్ధాత్ముడు
అంతరంగంలో ప్రవేశించి పాపములను ఒప్పింపజేసి నీ ఎదుట భయముతో వణుకుతో తండ్రి నీ కుమారుడైన క్రీస్తును సేవించడానికి పరిశుద్ధాత్మకు సహాయపడినట్లు నాకును మాకును సంఘ బిడ్డలకును సహాయం చేయి. ఆ రోజున నీవు చెప్పిన ఏ మాట వినకుండా అమాలేకీయులను చంపివేయవలని, కత్తివాతను హతము చేయవలని, వారి పాపమును బట్టి ఎవరు అపవిత్రులు కాకుండానట్లు, దేవుడికి ఆగ్రహం కలిగించుకుంటున్నట్లు ఆ రాజును చంపివేయమంటే అతన్ని బ్రతికించాడు. ఆ దేశ శ్రేష్టమైన ఇట్లు వాటన్నింటినీ నాశనం చేయమంటే దేవునికి యెహోవాకు బలి అర్పణ కోసం తెచ్చానంటాడు రాజైన సౌలు. చివరికి రాజ్యమును కోల్పోయాడు. నీవు చెప్పిన మాట వెంటనే నీకు ముఖ్యం అయా. నీకు ఇష్టం కాని పనులు అయా చేసే బిడ్డలు అంత సులువుగా క్షమాపణ పొందరు. ఒకవేళ క్షమించబడినా వారికి నీవు ఇచ్చిన వాటిని, శ్రేష్టమైన వాటిని ఉంచుకోలేరు, స్వతంత్రించుకోలేరు. అవి వారికి ఉపయుక్తం కావు. మేము కూడా అంతే ప్రభా, ఈ తరంలో పరిశుద్ధులు ఉన్నావు, నీకు వ్యతిరేకంగా మేము ఏం చేసినా తట్టుకోలేము, మేము జీవించలేము, మమ్మల్ని క్షమించండి. రాజ్యమును తీసివేసి మాకంటే యోగ్యమైన ఇంకా నమ్మకమైన వారి చేతులను నువ్వు పెడతావు. అందుకే ప్రతి ఒక్కరూ మేము భయముతో వణుకుతో సేవ చేయడానికి సహాయం చేయండి. యెహోవాను ఆరాధించేవారు ఆత్మతో సత్యం, యెహోవా పర్వతంలో నిలవగలిగిన వాడు ఎవడు 24వ కీర్తనలో రాయబడిన ప్రకారం చేతులను శుద్ధి చేసుకున్నవాడు, వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టినవాడు, లోక సంబంధమైన జీవితాన్ని త్యజించిన వాడే. అయ్యా, నిజంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు, ఆత్మానుసారముగా నడుచుకుంటారు. అటు నడక, అటు జీవనము, అటు జ్ఞానము, అటు అనుభవము మాకు దయచేయండి. దాసులను కనికరించండి, కాపాడండి. ప్రతి అవసరత తీర్చి మహిమ పొందండి. ముఖ్యంగా ఈ సమయంలో అయా మా బిడ్డలు, సంఘ బిడ్డలు అనేక శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో అయా మరి పనులు జరగక, కాలం సరిగ్గా రాక, ఋతువులు సరిగ్గా అయా వర్షాన్ని ఇవ్వక, పొలములు చదును చేసి పెట్టుకున్నారు, విత్తనాలు వేయక, పంట వస్తుందో రాదో అనే అనుమానంతో ఎన్నో రీతులుగా ప్రకృతి వైపరీత్యం ఎలా సంభవిస్తాయో తెలియక, పిల్లలు చేతికి రాక, వచ్చిన వారు బాగుపడక, చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఉండటం వల్ల, ఉద్యోగాలు చేసేవారు ఎక్కడో ఆయా దేశాల్లో ఉండటం వల్ల అయా మా అందరికీ ఎన్నో రకాలైన బాధలు, శ్రమలు ఉన్నాయి. వివాహం కాని బిడ్డలు ఉన్నారు. వారికి వివాహం అవ్వాలంటే ఎన్నో ఆలోచనలు చేయాలి. మా సొంత ఆలోచన పనికిరావు. ప్రార్థన చేసి పరిశుద్ధులైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని అలాగనే ఎన్నిక చేయటం మంచిది. దాసులు ఎక్కడున్నారో వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారు తెలుసుకొని, ఎవరి వెనుకల్లో ఎవరున్నారో, ఎవరు మంచివారు, ఎవరు విద్యావంతులు, ఎవరి గృహాలు మంచివో, ఎవరి కుటుంబాలు మంచివో తెలుసుకొని వివాహాలు చేసుకోవటం అయా ఆ రీతిగా మీరు కృప చూపండి. అలాగే ఒకవేళ విదేశాల్లో ఉంటే వారు దేవుని చిత్తానికి లోబడ్డ బిడ్డలా కాదా, ఒకవేళ వారు దేవుని సంఘానికి కట్టుబడి ఉన్నారా లేదా, దైవదాసులతో అనుబంధంలో ఉన్నారా లేదా, వారి వ్యక్తిత్వం ఏంటి, వారి నేపథ్యం ఏంటి అని అన్నీ కూడా తెలుసుకొని వివాహాలు చేసుకోవడం అవసరం. అట్టి అవసరం మాకు ఉన్నది. మా బిడ్డలకు అట్టి బిడ్డలను జ్ఞానంతో మేము ఆలోచించి దానికి శక్తి ఇవ్వండి, కృపనివ్వండి, అవకాశం ఇవ్వండి. మా సొంత ఉద్దేశాలు కావు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి అయా. మా కుమారుడు విషయంలోనూ అలాగే ఇక్కడున్న సంఘ బిడ్డల కుమారుల కుమార్తెల విషయంలోనూ ప్రార్థన చేస్తున్నాను అయా. ప్రతి ఒక్కరి భూములు, పుట్ర అయా, ఉద్యోగాలు, కుటుంబాలు, నిర్మాణాలు అన్ని విషయాల్లో సహాయం చేయండి. పడిపోయిన స్థితిలో వచ్చి లేవనెత్తండి, ఆర్థిక మంత్రులు సమకూర్చండి, ఆయురారోగ్యాలను అనుగ్రహించండి. నిన్ను నమ్మకంగా సేవించే కృప దయచేయండి. మనస్సు కలిసి ప్రేమతో ఒకరినొకరు మన్నించుకొని ప్రేమ కలిగి నడుచుకోవటకు సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న మా కుటుంబ సభ్యులు, పిల్లలు, బిడ్డలు వారు ఎక్కడెక్కడ ఉన్నా వారితో మీరుండి సహాయం చేయండి. అలాగే అన్నదమ్ముల అక్షరండి దూర ప్రాంతాల్లో వారికి అప్పగించిన ఇచ్చిన కృపలు కలిగిన పనుల్లో వారు ఉంటున్నారు. వారు వర్ధిల్లుటకు సహాయం. అనారోగ్యంతో బాధలో ఉన్నటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకొని మరణకరమైన వ్యాధులను వినిపిస్తున్నామని నమ్ముతున్నాం, సహాయం చేయండి. అంతేకాకుండా వారే కాదు, ఇంకెవరెవరు ఉన్నారో పేర్లు మేము చెప్పట్లేదు, ఎన్నో బాధల్లో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, సహాయం చేయండి. పరపక్షాలతో మనుషులు కొట్లాడుకొని సాధించేది లేరు.
ఒకరి మీద ఒకరు కక్ష కార్పణ్యాలు పెట్టుకుంటే లాభం లేదు. నీవే అందరినీ క్షమించవలసిన వాడు, నీవే అందరి మా మేళ్ళు అనుగ్రహించవలసిన వాడు, నీవే అందరి వ్యాజ్యములను తీర్చవలసిన వాడు. మాకు కూడా న్యాయ సంబంధమైన వ్యాజ్యంలో సహాయం చేయ ప్రభావ. మరి నాయన మా ప్రయాణాల్లో రాకపోకలో తోడుగా ఉండి నాయన అనుకూల వాతావరణం దయచేయండి. మా 50 మంది సంఘ నాయకులు వారి ఆధ్వర్యంలో స్థాపించబడుతున్న లెక్కకు మిక్కిలిగా సంఘాలు, ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతున్న వందలాది గ్రామీణ సంఘాలు, వాటన్నిటిలో జరుగుతున్న సేవను ఆశీర్వదించి ఫలింపజేయండి. మీ దాసుల యొక్క దాసురాంటి యొక్క కుటుంబాలన్నింటిలో ఆత్మ సంబంధమైన కార్యములు జరిగించండి. అవివాహితులైన వీళ్ళకి వివాహితులు త్వరగా చేస్తారని, సంతానం కలిగిన పిల్లలుగా చేస్తారని, పిల్లలు లేని బిడ్డలందరినీ దర్శించమని, వారిని కనికరించమని, వారి కన్నీటి బాష్పూలు తుడిచివేయమని, వారికి ఆయురారోగ్యాలను అనుగ్రహించమని, నీ సేవకు తగిన శిక్షణ పొందుటకు నీ బిడ్డలను సిద్ధపరచమని, శిక్షణ లేకుండే హఠాత్తుగా వచ్చి నేను ఏదో చేస్తానంటే వాక్యం నేర్చుకోవాలా, గంటల తరబడి ప్రయాసపడాలా, దేవుని దాతను వెంబడించాలా. దేవుని సేవ చేయటం అంత సులువు కాదు నైనా, 4 మాటలతో జరిగేది కాదు. అది ఎంతో కాడి, అది ఆ కాడి నువ్వు మోపావు. ఆ మోపిన కాడిని నీకు నమ్మకంగా మోసి చూపించాలి, గమ్యం చేర్చాలి. అట్టి కృప దయచేయండి. మరి ఆయా పనుల్లో స్థలముల్లో సేవ కోసం వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా మా సంఘ బిడ్డలను, అనుబంధ బిడ్డలను, మా FIP IBMIలో పనిచేసిన మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ఇంకా రిపోర్ట్స్ చేసే విషయంలో మీరు వెనకబడి మాకు క్షమించి సహాయం చేయండి. రాజస్థాన్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారమైన సేవ జరిగించడానికి విధానంలో సహాయం చేయండి. పడిపోయిన మమ్మల్ని లేవనెత్తి చెప్పండి. ఈ దినం జరిగిన యావత్తు సంఘ పరిచయను బట్టి వందనాలు చెప్పండి. పాటలు పాడిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, నీ సన్నిధిలో నీ ఆశీర్వాదం కొరకు కనిపెట్టుతున్న బిడ్డలను, హృదయంలో ఆలోచనలు కలిగి ప్రభువుకు మొర్రపెట్టిన బిడ్డలు, వాటన్నిటిని నెరవేర్పు కొరకు ఎదురు చూస్తుండగా నీవే బలపరచుమని మనం చేస్తాం. మిక్కిలి దీనున్న నన్నును, ఈ సంఘమును, యావత్తు పరిచర్య విధానం నడిపించి మహిమయు ఘనత ప్రభావాలు పొందాలి. ఈ సన్నిధికి మేము పరిగెత్తుకొని వచ్చి నాయన కృతజ్ఞతార్పణలు నీకు చెల్లించి ఉత్సాహంతో నిన్ను సేవించి నేను మహిమపరిచే ధన్యతను నాకును మాకును నిరంతరము ఈ రీతిగా అనుగ్రహించి మహిమ పొందమని ఇప్పుడు నీవు అర్పించిన అర్పణలు స్వీకరించమని, అవి నీ మహిమార్థమై నీ సంఘ పరిచర్యకు, మీ దాసులకు చేయూతనిచ్చినట్లు వాటి కృపతో మాకు అనుగ్రహించమని, మీ బిడ్డలు గుప్పలు విప్పి నీ యొద్ద నుండి నిండార్లుగా 100కి 100 ఫలము, 10,000 రెట్లు ఫలితము, ఆశీర్వాదం, దేవుని యొక్క శాశ్వత కృప వారు పొందినట్లు అర్పించబడే ప్రతి కానుక నీకు ప్రతిష్ఠిస్తుండగా సహాయం చేయమని మా యొక్క జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామమున మనవులన్నీ మీ పాదాలు సమర్పించి పొంది ఉన్నామని నమ్మచ్చు, అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం పాట పాడుతుండగా దేవునికి మనం సమర్పించుకునే కానుకలు చిన్నమైన పెద్దవైన దేవునికి అంగీకార ప్రాయంగా వ్యక్తముగా సమర్పించుకోవాల్సిన ప్రేమతో మనవి చేస్తున్నాం. అర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును, అబ్రాహామును అడిగెను ప్రభువుడు, నీ బిడ్డల సేవకు నిత్యదవా, నీ బిడ్డల సేవకు నిత్యదవా, దేహము ధనము సమయమును, దేవుడు మలచిన మందిరము, నీ దేవుడు మలచిన మందిరము,
నీ దేహము దళము సమయమును. హల్లెలూయా. అర్పించబడిన కానుకలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయని ఉన్నాను. మన జీవితంలో ఆయన సమర్పించుకోవాలి, మన కుటుంబంలోనే అర్పించుకోవాలి. మనము మన పిల్లలు, మన కుటుంబంలోని మన స్త్రీలైతే వారి భర్తల కొరకును, రక్షించబడని వారి కుటుంబ సభ్యుల కొరకును, బంధువర్గం కొరకును, అలాగే దైవజనులైనైతే యావత్తు సంఘం కొరకును, మంద అంతటి కొరకును, దేవుని దాసులు ఎక్కడెక్కడ ఉన్నారో తోటి సేవకులు వారందరి కొరకును, దేశ క్షేమం కొరకును, ప్రపంచ పరిశుద్ధమైన దేవుని పట్టణమైన యెరూషలేములో క్షేమం కొరకును, ఇంకా ప్రపంచ రాజకీయాలు సరైన రీతిలో దేవుని చిత్తానికి లోబడినట్లు నాయకులందరూ ఉన్నట్లు, జాతీయ భద్రత, అంతర్జాతీయ మరి శాంతి, అలాగే కుటుంబాల్లో ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మీయమైనటువంటి పురికొల్పు, మేలుకొల్పు, ఆశీర్వాదకరమైన మార్గం అవలంబించడం. ఈ మార్గంలో దేవుడు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ విషయాలు క్లుప్తంగా 2 మాటల్లో దైవజనులు సుందరరావు గారి ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, మహోన్నతుడా, స్తుతిస్తోత్రాలు, వందనాలయ్యా. అయా నీ రాష్ట్రమైన బిడ్డమైన మేము ప్రభా నీ సన్నిధిలో తండ్రి వాక్యం విని ఉన్నాము. వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మొట్టమొదటిగా నాయన మీకు సమర్పించుకొని నాయన మీకు తీర్మానం చేసుకొని సన్నిధిలో ప్రభా దేహాన్ని ముందు నీకు ఇచ్చి ప్రభా, తర్వాత ధనాన్ని సమస్తాన్ని ఇచ్చినప్పుడు ప్రభా అబ్రహాము గారు నాయన తన కుమారుని బలిగా అర్పించి అయా నీతిమంతులుగా తీర్చబడ్డట్టుగా మా దేవా మేమందరం ప్రభావ మేము పూర్తిగా నీకు సమర్పించుకొని అయా ఇదిగో నిజమైన ఆరాధన జరిపించి సత్యముతోనూ ఆత్మతోనూ అయా ఆరాధించేవారుగా నాయన ఉంటానికి సహాయం చేయండి. అయా తెలియని ఆరాధన చేయక ఆనాడు ప్రభా మరి ఆ యొక్క స్త్రీ తండ్రి తెలియబడని ఆరాధన చేసి ప్రభా మీ అంతకు వచ్చిన తండ్రి తెలిసిన ఆరాధన చేయడానికి సిద్ధపడినటువంటి అందరం బట్టి వందనాలు. అదేవిధంగా నాయన మేము కూడా తండ్రి తెలిసి మేము మోసపోకుండా నిజమైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రాజులకు రాజు అని ప్రభుని గ్రహించి ఆయన నామంలోనే మేము ప్రార్థించేవారుగాను, ఆయన్నే స్తుతించేవారుగా ఉండడానికి మా సంఘానికి నాయన జ్ఞానాన్ని ఆయా ఆలోచన కలిగించండి తండ్రి. వందనాలు. కుటుంబాలను జ్ఞాపకం చేసుకో అయా ఇంకా రామానగర సంఘాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని రామానగరాన్ని ప్రభావ మీరు అయా ఇంకా చెడిపోయినటువంటి అనేక ఉదయాలు మీరు నియోజకవర్గాన్ని వందనాలు. ప్రేమ సమాధానం ఐక్యత దయచేయండి అయా ఇంకా తండ్రి. అనేక విధాలుగా ఆయన రకరకాలుగా తండ్రి సాతాను ప్రవేశించి ప్రభావ అనేక మందిని పాడు చేస్తూ ఉన్నాడు. అట్టి సాతానికి అపజయం కలిగించండి. ఈ బిడ్డలో మా విజయం దయచేయండి అయా. ఏలుబడి చేసేవాడిని మార్చండి, మంచి పాలన చేయడానికి సహాయం చేయండి. బీజేపీ నాయన ప్రభుత్వాన్ని ప్రభావ అయా మీరు మార్చి ప్రభావ అందరూ ఏడల ప్రేమ కలిగి ఉంటారు సహాయం కలిగించండి. వారి పత్రాలు దయగలిగిన శక్తివంతుల సేవకులను, సేవకుల కుటుంబాలను, సంఘాలను, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తీసుకున్న ఆయన మాకున్న అవసరాలను తీర్చండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీయన దేవాన్ని స్తోత్రాలు. భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటుండగా మీరే అయా బలపరిచి మీ నామాన్ని ఇచ్చించి ప్రభావ మీ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి దేవాన్ని వందనాలు. అనారోగ్యాన్ని గర్తించండి దేవాన్ని స్తోత్రాలు. మాకున్న ప్రతి బలహీనతను ప్రభావ మీ కుడి హస్తాన్ని మా మీద ఉంచిన ఆయన మీరే స్వస్థపరచమని అనుకున్నాం దేవాన్ని వందనాలు. అయా నీకు వాళ్ళకి సాధారణ అనుమానం కలిగిస్తూ ఉండగా వాడికి అపజయం కలిగించి ఈ బిడ్డలను మాకు విజయం దయచేయమని అయా మీ సేవకులను సేవకు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరుస్తారని, విశ్వాసాలను బలపరుస్తారని, ఈ ఆరాధన అంతటి ప్రభావ మీ చేతులు తప్పదు మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతున్నారని నీకే స్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా తండ్రి. అయా ఈ కార్యక్రమం అంతటి ప్రభావం దీవించమని, ఈ వాక్యాన్ని బలంగా నాయన మా హృదయాలకు చేర్చుకోవడానికి మీ సహాయం అందించమని, ఈ దైగాన్ని ప్రేమగా రాస్తానికి మమ్మల్ని సమర్పించుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొచ్చున్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం చేరి ఉన్న దేవుని సంఘం అంతటికి, సంఘ బిడ్డలందరికీ, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఆయన పరిశుద్ధ భక్తులకును, భక్తురాండ్రకును, పిల్లలకును, పెద్దలకును, వృద్ధులకును, దూర ప్రాంతంలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలందరికీ
మెండైన కృప మనకును మన సంఘం అందరికీ మనకు సంబంధించిన పిల్లలందరికీ నిరంతరము తోడై నడిపించి బలపరచును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ప్రభువా, కృప కలిగిన దేవా, మీ దాసురాలు నాయన మరియమ్మ గారిని నమ్మున ప్రభావ కృపతో దర్శించి నాకు కావాల్సిన ఆరోగ్యము బలము శక్తినిచ్చి చిన్నాయన్నో కుటుంబ సభ్యులందరినీ మనవరాలు వరకు కూడా అందరితో నీ కృప తోడుగా ఉంచి ముఖ్యంగా తన హృదయంలో నిన్ను ఎల్లప్పుడూ నిన్ను సేవిస్తూ అన్ని బాధలలో అన్ని సమస్యలలో నిన్ను ఆశ్రయించిన బిడ్డగా ఉన్నది. మరి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్నాయనకు ఇరువురికి అంత కోరికలన్నీ నెరవేర్చండి. కలిగి ఉన్న అవసరతలు తీర్చండి. అన్నిట్లో నీ కృప మెండుగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొంది జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మనం నీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయమేడ మీ దాసురాలు సమర్పించిన ఆయా కానుకను కూడా ప్రత్యేకించి కృతజ్ఞతకు కానుకను మీ దాసురాలు ఎంత ప్రేమతో నీకు సమర్పించి ఉంటుండగా 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలింపజేసి తనకు ఇంకా నిండార్లుగా అవసరం అంతా తీర్చి సమృద్ధిని దయచేయమని, మంచి ఆరోగ్యము దయచేయమని, సేవలో బలపరిచి వాడుకోమని, కుటుంబం అంతటికి అండగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. తిన్నాను ఎట్లున్నాడు? పర్వాలేదు. మరి అదే ఇక్కడ రావటం అంటే అంత ఈజీ కాదు కదా.